7,400 ఈ ఒక్కరోజు ప్లస్ వాళ్ళ మిస్సెస్ గారికి పెట్టారు, అది వేరే అకౌంట్. 7,400 విత్డ్రాలు పెట్టుకున్న బషీర్ అలీ సార్ కూడా ఈ రోజు టాప్ 3లో లేరు. ఈ రోజు కంపెనీ ఎంటైర్ కంపెనీలో 2వ ప్లేస్ ఆయన. గవర్నీలో రెహమాన్ సార్ 2,06,000 ప్లస్ అయితే ఈయన 2,001 ప్లస్ ఓవరాల్ కంపెనీలో లాస్ట్ మంత్. ఏ రోజుకి ఆ రోజు టాప్ 3 చదువుతా ఉన్నాను కదా. ఈ రోజు గవర్నర్ రెహమాన్ సార్, గవర్నీలు రామకృష్ణ సార్, గవర్నర్ రోనాల్డ్ సార్, వీళ్ళు ముగ్గురు. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. 7,400 రూపాయలు ఈ ఒక్కరోజు విత్తనాలు పెట్టిన బషీర్ అలీ సార్ కూడా 4వ ప్లేస్ లో ఉన్నారు. చూడండి, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతుందో కంపెనీ అంటారని చెప్తా ఉన్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి పేర్లు చదువుతాను. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది తిరుగు 6 16 19 మంది ఇచ్చారు, లెక్కేసుకోండి. కొన్ని అమ్మడి రామకృష్ణ గారు, అంటే ఇక్కడ సీరియల్ ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ 10,000 ఈయనే కనపడింది అమ్మడి రామకృష్ణ గారు, ఆయనే చేశాను. తర్వాత చూస్తే రెహమాన్ గారిది వచ్చింది. ఎందుకంటే అప్పటికి 12 ఐడీలు పెట్టేదానికి ఆ టైం అప్పుడు ఆయనకి కనపడింది ఆ లిస్ట్ లో. అందుకే ఇక్కడ రాసుకున్న లిస్ట్ ప్రకారం నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత రోనాల్డ్ సార్ కూడా కొద్దిగా లేట్ గా పెట్టుకుంటున్నారు, అందుకే కొద్దిగా లేట్ గా చేశారు అంతే. కానీ యాక్చువల్ గా ఆయనది 3వ ప్లేస్. సరే, సీరియల్ ఇక్కడ చదువుతా. గవర్నర్ అమ్మడి రామకృష్ణ గారు, గవర్నర్ షేక్ బషీర్ అలీ గారు. అప్పటికి బషీర్ అలీ గారు రెండోది ఎందుకు చేశారంటే రెహమాన్ గారు అప్పటికి ఇంకా పెట్టుకోలే అది. తర్వాత షేక్ రెహమాన్ సార్, తర్వాత ప్రతాప్ సేనా గారు గవర్నీలు షేక్ చాగమయ్య గారు 5,000 పెట్టుకున్నారు. ప్రతాప్ సేనా సార్ 5,000 పెట్టుకున్నారు. గవర్నీలు ఎం సీతారాములు గారు ఈయన 2,700 పెట్టుకున్నారు. గవర్నీలు సుంగర హరినాథ్ గారు 2,700, షేక్ ముజబర్ రెహమాన్ గారు 2,600, కొండార లతా గారు పెట్టుకోవడం కాదు బ్యాంకులోకి వచ్చి చదువుతున్నా లతా గారు 2,600, సిరికొండ రామాచారి గారు 2,600, చలమంద్ర సార్ 2,500, కొమ్ము రేణుక గారు 2,500, రోనాల్డ్ సార్ 7,900, అంటే కటింగ్లు కూడా చెప్తున్నా. పి లావణ్య గారు 4,500, ముజబర్ ఫాతిమా గారు 22,50, అంటే బషీర్ అలీ సార్ సతీమణి గారు. ఏ భాస్కర్ గారు 22,50, కె అనిల్ కుమార్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు మన తెలంగాణ రాష్ట్రం నుంచి 22,50 కటింగ్లు పోను. ఆర్ గంగాధర గౌడ్ గారు 22,50, గౌరీలేని భవానీ గారు ఒంగోలు 22,50. 19 మందికి వెళ్ళిపోయినాయి అకౌంట్స్ లోకి. ఇక్కడ చేతులు 6 ఎత్తారు, వెరీ గుడ్, కంగ్రాట్స్, బాగానే వస్తున్నారు. ఇంతమంది ఇంత పొద్దుటే పేవర్స్ ఇచ్చినంత కన్నా జీవుల్లోకి వచ్చినట్టు చూసుకోండి టాప్ లీడర్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం మాట్లాడుకోవటం, మనం చెప్పుకోవటం కాదు. కానీ నేను పొద్దుటే 4:45కి లేచి 1/2 గంట ప్రేయర్ చేసుకొని 5 గంటలకి వాయిస్ మెసేజ్ పెట్టి నేను చాలా హోరాత్రులు పని చేస్తా ఉన్నా. నేను ఎవరి కోసం కాదు, నా కెరీర్ కోసం, నాకు వచ్చే ఆదాయం కోసం నేను చేస్తున్నాను. కానీ అట్ ది సేమ్ టైం ఆదాయం ఇంత ఎర్లీ అవర్స్ లో ఆదాయం ఇచ్చే కంపెనీ ఎంటైర్ అవర్స్ లో మీరు 5-5:30 మధ్య విత్తనాలు పెట్టుకుంటే 7 గంటల లోపల 19 గంటలు ఇచ్చిన ఒకే ఒక కంపెనీ మన తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ సోనీ ఇండియా. ఇటువంటి కంపెనీలకైనా ఆదాయం వచ్చే వాళ్ళైనా, ఈ సీలింగ్ తీసుకునే వాళ్ళైనా మార్నింగ్ అవర్స్ రావడానికి ట్రై చేయండి, రప్పించండి. టాప్ సీనియర్స్ మీద దాని మీద ఫోకస్ చేయండి దయచేసి. పేవర్స్ మార్నింగ్ ఎలాగైతే పెట్టుకుంటున్నారో మార్నింగ్ విత్ టీమ్స్. ఈ రోజు 2,250 మినిమం విత్తనాలు పెట్టుకున్నారంటే వాళ్ళ వెనకాల టీం ఉంది. వాళ్ళే రానప్పుడు ఇంకా టీం ఏమొస్తారు? ఎలా వస్తారు చెప్పండి? వారే రానప్పుడు టీం ఎలాగ వస్తారు? 19 మందికి పేమెంట్స్ ఇస్తే వచ్చింది 6. గుడ్, బాగా. ఇది మన ఫాలోఅప్ కరెక్ట్ గా లేదు అంటానికి ఇది ఒక నిదర్శనం. నిజం, ఇట్స్ ట్రూ. మన ఏంటి మనలో లోపం అనేది మనం చూసుకోగలిగితే మనకు అర్థమైపోతుంది. 19 మందికి పేమెంట్ ఇచ్చింది విత్ రికార్డెడ్ ప్రూఫ్. కానీ 6 వచ్చారు జూమ్ లో. గుర్తులారా, టైం అయిపోయింది. ఈరోజు గవర్నీలు సిహెచ్ చాగమయ్య గారు మహాద్భుతంగా మాట్లాడతారు. ఒకసారి ఆలోచించుకోండి. మీటింగ్ అయ్యాక ఎవరికి వాళ్ళు, ఎవరైతే పేమెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారో టాప్ సీనియర్స్ యొక్క అసోసియేట్స్ వాళ్ళందరూ, మీ టాప్ సీనియర్స్ యొక్క డౌన్ లైన్ వాళ్ళు ఎవరెవరి పేర్లు చదివిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చేసాయి. వాళ్ళు ఒకసారి మాట్లాడండి దయచేసి మీటింగ్ అయ్యాక. రోజు పేర్లు చదువుతాను అన్నాం, మొదట టాప్ 3 చదువుతాను. కానీ ఈరోజు నేను 19 మందిని అనౌన్స్ చేశాక కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నేను అమాయకుడిని అయిపోతానని చదివిన పేర్లు ఇదే. నేను 19 మంది అన్నారు, ఇక్కడ చూస్తే 6 ఉన్నారని.
కానీ ఇట్స్ ట్రూ. 19 మందికి డబ్బులు ఇచ్చారు. నిన్న ఉదయం మిత్రాలు ఎవరైతే పెట్టుకున్నారో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ వస్తుంది. అది ఒక రోజు కూడా కంప్లీట్ అవ్వకముందు ఇది సోనీ ఇండియా మేనేజ్మెంట్. ఇలాంటి మేనేజ్మెంట్ ఉన్న దాంట్లో కూడా ఇంకా నెలకి 1 సీలింగ్ 2 సీలింగ్ అనే దాంతో ఆగిపోతున్నారు. చూసారా? అది కాదు, వచ్చేయండి, బాగా చేయండి. రెండోది, లాస్ట్ మంత్ ఏ సీలింగ్లు అయితే తీసుకున్నారో కనీసం 1 సీలింగ్ అన్న ఎక్స్ట్రా తీసుకోండి. అదే మీ సక్సెస్ అయినట్టుగా ఒక సూచిక. లాస్ట్ మంత్ 1 సీలింగ్ అయ్యారు, ఈ నెల 2 సీలింగ్లు అవ్వండి. లాస్ట్ మంత్ 2 సీలింగ్లు అయ్యారు, ఈ నెల కనీసం 3 అవ్వండి. లాస్ట్ మంత్ 10 సీలింగ్లు అయ్యారు, కనీసం 11 సీలింగ్లు అవ్వండి. అప్పుడే మీరు విజయం వైపు నడుస్తాం అన్నట్లు లెక్క. ఒకవేళ 10 సీలింగ్లు అయ్యి 9 సీలింగ్లు కాకపోయారా, మీరు ఓడిపోయినట్టే. 1-2 సీలింగ్లు అయ్యి 1 సీలింగ్ పడిపోయారా, మీరు ఓడిపోయినట్టే. ఇట్స్ ట్రూ. అలాగనుకునే పని చేసుకుంటూ వచ్చాను నేను 26 సంవత్సరాల నుంచి. అందుకే ఈ రోజున కిరసనాలు తిప్పందు చదువుకున్న ఒక జ్యోతి బాబు ఈరోజు ఏపీ, మన తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణలో టాప్ నెట్వర్క్ లో సక్సెస్ అయిన టాప్ లీడర్స్ లో నేను ఒకడిని. కారణం ఏంటంటే నా వర్కింగ్ స్టైల్. అదే వర్క్ స్టైల్ ని కంపెనీ మీద ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని వందలాది మందిని డెవలప్ చేయడం ఒక ఆశతో పనిచేస్తా ఉన్నా. దాని తగ్గట్టుగా మేనేజ్మెంట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ సహకారంతో వెళ్తా ఉన్నా. చాలా అద్భుతంగా జరుగుతా ఉంది మిత్రులారా. ఇప్పుడు నేను ఆగమేస్తాన్ని మాట్లాడవలసిందిగా నేను కోరుతూ 5గురికి పడిపోయారు. ఇప్పుడు 5గురే. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు హోస్ట్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. 216 మంది వచ్చారు సార్. ఎస్ సార్. మన టార్గెట్ 30. ఎస్ సార్, అవును సార్, అవును సార్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. ఇచ్చాను సార్, ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో. హలో సార్. ఎస్ సార్, ఇంకా రాలేదు సార్. చూడమనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బండారు నరసింహ చౌటుప్పల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీరేష్ ఆధోని. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాంపల్లి కనకయ్య ఏరియా. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమలత బాలయ్య చిట్యాల. నగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కరీంనగర్ కరీంబే సార్. గుడ్ మార్నింగ్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. జనగామ సుందరయ్య. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సుందరయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి మార్నింగ్ అండి. నగేష్ రెడ్డి. నగేష్ రెడ్డి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నగేష్ రెడ్డి గుడ్ మార్నింగ్ సార్. ఆగమే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆగమే సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ హోస్ట్ లో ఉన్నారా? ఎస్ సార్. ఎస్ సార్. కోస్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. సరే సార్. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంత పొద్దున నియర్ అబౌట్ 250 మంది అనుకోండి, 238 మంది ఆల్రెడీ మనం వచ్చేసి ఈ యొక్క జూమ్ లో మనం ఇంత అద్భుతంగా మన యొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇది ఒక సెలబ్రేషన్స్ అనుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటా ఉంటారో, ఎవరైతే రెగ్యులర్ గా ఆదాయం అలాగే ఆరోగ్యం పొందుకుంటారో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడానికి అర్హులు. ఇంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ కి మనం ఎంతో కృతజ్ఞతలు విన్నాం సార్. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇక్కడ వస్తా ఉన్నాయి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, అలాగే నా టీంలో చాలా మంది కూడా ఉపయోగించుకుంటున్నారు. లీడర్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ గమనించండి. ఎందుకంటే మన యొక్క జూమ్ టార్గెట్ ఓన్లీ ప్రస్తుతం 300. నిన్న కొద్దిగా సిగ్నల్ కట్ అయ్యి నా యొక్క జూమ్ ఆగిపోయింది.
తర్వాత నేను ఆన్ చేసుకుంటా ఉంటే అది మళ్ళీ యాడ్ అవ్వట్లేదు. ఏందిరా అని చూస్తే 300 క్రాస్ అయింది. సో కాబట్టి ఇట్లా చాలా మందికి ఇబ్బంది పడతారు, ఎందుకంటే తొందరగా రాకపోతే. కాబట్టి ఎండి సార్ ఆల్రెడీ నిన్న అనౌన్స్ కూడా చేశారు, ఎవరైతే ఫస్ట్ 10 నిమిషాల్లో 300 క్రాస్ అవుతుందో అప్పుడే మనము మన జూమ్ ను ఎక్స్టెన్షన్ చేసుకోబోతున్నాం 500కి. సో కాబట్టి మన టీం వాళ్ళందరినీ మాక్సిమం కూర్చోబెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం లీడర్స్. ఆ ప్రయత్నం ద్వారానే మనకు 100% గా సక్సెస్ కూడా వస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిజికల్ మీటింగ్స్ లేవు, కానీ ఫిజికల్ మీటింగ్స్ కన్నా ఎక్కువగా గొప్పగా మాట్లాడడానికి వస్తున్నటువంటి గొప్ప గొప్ప లీడర్స్ మన యొక్క జూమ్ లోనే ఉన్నారు. కాబట్టి దీని ద్వారానే మన యొక్క టీమ్స్ మనం డెవలప్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన అవకాశం కలుగుతా ఉంది. దాని వల్లనే అనేక మంది లీడర్స్ కూడా వాళ్ళ యొక్క వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు లీడర్స్. అయితే నేను ఒక చిన్న కథ చెప్పి నేను నా యొక్క దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను. లాస్ట్ కొద్దిగా ప్లాన్ కూడా చెప్తాను 100% గా. ఎందుకంటే అవకాశాలని మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి లీడర్స్. అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మనంతా మూర్ఖులు కూడా ఎవరు కూడా ఉండరు. సో అయితే ఈ యొక్క నా కథలో అంశం ఏంటంటే ఒక కుమ్మరాయన, లాస్ట్ టైం కూడా ఒక కుమ్మరాయన కథ చెప్పాను, కానీ ఇది కొద్దిగా డిఫరెన్స్ కథ. అయితే కుమ్మరి వ్యక్తి, ఒక కుమ్మరాయన ఉదయాన్నే లేచి ఆయన పొలంలోకి వెళ్ళి అక్కడ మట్టి తోకొని వచ్చి ఆ కుండలు చేసుకొని తన యొక్క జీవితాన్ని గడుపుకుంటా ఉంటాడు. సో అదే సమయంలో ఒక రోజు ఆ మట్టి తోవడానికి వెళ్ళిన సమయంలో ఆయనకు ఒక రంగు రాయి దొరికింది. ఒకటి రంగులో మెరిసేటటువంటి రాయి దొరికింది. తవ్వుతా ఉంటే అది ఎండ తలిగి చెక్కున ఆయన కళ్ళకి తలిగింది. సో అది చాలా బాగుంది రాయి అని చెప్పేసి ఆ రాయిని తీసుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు, కడిగిన తర్వాత బాగా అనిపించింది. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక మంచి తాడు తీసుకొని ఆ యొక్క తాడుకు ఆ యొక్క రాయిని కట్టేసి ఏదైతే ఆయన గాడిద మీద మట్టి తీసుకొస్తాడో ఆ గాడిద మెడలో కట్టాడు. సో గాడిద మెడలో కట్టేసి ఇంకా మళ్ళీ రోజు అదే మాదిరిగా మళ్ళీ మట్టికి తవ్వుతున్నాడు, తీసుకొని వస్తున్నాడు. అదే మాదిరిగా ఆ దారిలో ఆయన మట్టికి తీసుకెళ్ళినటువంటి దారిలో ఒక అవసరమైన కొట్టుంది, అంటే గోల్డ్ స్మిత్ అంటారు, అవసరాలు అంటారు, మరి ఆంధ్ర భాషలో ఏమంటారో తెలియదు, అవసర వ్యక్తి. సో ఆయన ఆ యొక్క వజ్రం మెరిచి ఆయన కళ్ళకు తగిలింది. ఆయన అవసర వ్యక్తి ఆయన షాప్ లో ఆయన పని చేసుకుంటా ఉంటే సో అది చూసి మెరిచి ఆయన బయటకు వచ్చేసి ఆ గాడిద మీద ఉన్నటువంటి ఆ రాయిని చూశాడు. రాయిని చూసి, అరే అన్న ఈ యొక్క రాయిని నాకు అమ్ముతావా అంటే, సరే అమ్ముతాను, ఎంత ఇస్తావంటే నేను 50 రూపాయలు ఇస్తా అంటాడు ఆయన. ఇది చాలా అందంగా ఉంది, 50 కాదు నాకు 100 ఇవ్వమంటా అంటాడు. కానీ 100 ఇవ్వని 50 ఇస్తానని చెప్తాడు. సో అదే మాదిరిగా సరే నేను 50 అయితే ఇస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే మాదిరిగా ప్రతి రోజు ఆయన ఆపుతాడు, గాడిదని ఆపుతాడు, 50 ఇస్తానంటాడు, ఈయన 100 అంటాడు, వెళ్ళిపోతాడు. 50 అంటాడు, 100 అంటాడు, వెళ్ళిపోతారు. సో ఈ మాదిరిగా నెల రోజులు అట్లనే జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క కుమ్మరి వ్యక్తి ఉన్నాడో ఆయనకు డౌట్ వచ్చి ఈ యొక్క వేరే వాళ్ళకి ఎవరికని చెప్తే ఇంకేమైనా ఎక్కువ ఇస్తారేమని చెప్పేసి ఆయన ఎవరైతే వజ్రాల వ్యాపారం చేస్తాడో, లేదంటే ఒక రంగంగా చెప్పాలంటే మార్వాడి షేట్ దగ్గర తీసుకుపోయి దాన్ని చూపించేసరికి మార్వాడి షేట్ గారు అన్నారు, ఇది మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇస్తావా అని అంటాడు. ఇస్తా సేటు, తప్పకుండా ఇస్తాను, తీసుకో అని చెప్పేసి ఆయనకు ఆ యొక్క రాయి ఇచ్చేసి 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చి మంచిగా గాడిదని పక్కన కట్టేసి మంచిగా పునాదులు తీసి ఆయన ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఈ మధ్యలోనే ఆ యొక్క ఎవరైతే గోల్డ్ స్మిత్ ఉన్నాడో ఆయన వచ్చాడు, ఈ గాడిద చూస్తా ఉన్నాడు, గాడిద రావట్లేదు, ఈ యొక్క కుమ్మరాయన కూడా రావట్లేదు అని చెప్పేసి ఏందని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఏమైంది, నువ్వు మట్టికి రావట్లేదు, అలాగే గాడిద మీద రాయి కూడా లేదంటే, ఆ రాయిని నేను అమ్మేశానంట అన్నాడు. ఆ రాయిని అమ్మేస్తే ఎంతకు అమ్మావంటే 1,00,000 రూపాయలకు అమ్మానని చెప్తాడు. 1,00,000 రూపాయలక? అది 10 కోట్ల విలువ చేసే వజ్రం నాయన, అది నువ్వు 1,00,000 రూపాయలకు అమ్మేసావా అని అంటాడు. ఎస్, 10 కోట్ల విలువ చేసేదని నాకే తెలీదు, నువ్వు నాకు ఇవ్వలేదు అంటే నీకు నేను 100 రూపాయలకి ఇస్తానని చెప్పాను, కానీ నువ్వు 100 రూపాయలకు దాన్ని తీసుకోలేదు, 50 రూపాయలు అని దగ్గర నెల రోజుల నుంచి కూడా దాన్ని అట్లా ఉంచుకున్నావు అంటే. ఇక్కడ ఆయన అన్నాడు, ఈయనను నువ్వు మూర్ఖునిలాగా ప్రవర్తించి ఆయన 1,00,000 రూపాయలకి అమ్ముకున్నావు అంటే, యాక్చువల్గా మూర్ఖుని నేను కాదు, నెల రోజుల నుంచి దాన్ని చూస్తున్నావు తప్ప దాని అసలు విలువ నీకు తెలుసు, అయినా సరే నువ్వు దాన్ని కొనుక్కోకుండా అలాగే వదిలేసావు. ఆ మార్వాడి సేటు కొనుక్కున్నాడు, దానివల్ల అతను ప్రయోజనం పొందుకున్నాడు, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది, నేను కూడా ఇది ప్రయోజనం పొందుకుని ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే, ఎవరైతే ఏం తెలియనటువంటి వ్యక్తి ఎంతో కొంత అమ్ముకొని కొద్దిగా ఫలితం పొందుకున్నాడు,
మొత్తం దాని విలువ తెలిసినటువంటి వ్యక్తి మార్వాడి సెట్ కొనుక్కున్నాడు, విజయం తెలుసుకున్నాడు. కానీ మధ్యలో ఉండి ప్రయత్నం చేయకుండా దాన్ని కొనుక్కోకుండా చూసినటువంటి వ్యక్తి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు. సో ఇదే లీడర్స్. ఎందుకంటే మన టీంలో కూడా చాలా మంది తీసుకుంటున్నారు, అవకాశాన్ని పొందుకున్నారు, కానీ దాన్ని ఉపయోగించుకోకుండా అలాగే 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 ఉండిపోతా ఉన్నారు. కొంతమంది అయితే కంప్లీట్ కనీసం దాని ప్రయత్నం కూడా చేయట్లేం లేదు. సో దాని వల్లనే అంటే మధ్యలోనే ఫెయిల్ అయిపోతా ఉన్నారు. దాని ప్రయత్నం చేయకుండా ఉండడం వల్లనే ఫెయిల్ అయిపోతా ఉన్నారు. సో చూడండి, మనకొచ్చిన అవకాశం దాన్ని మనం ఇప్పుడు ఉపయోగించుకోవాలి. మన వజ్రం లాంటి అవకాశం, దాని విలువ తెలియని వాళ్ళు, అంటే ఇప్పుడు చాలా మంది మన ప్రోడక్ట్ తీసుకొని వాడుతా ఉన్నారు, వాళ్ళకి మంచి జరుగుతూ ఉంది, జస్ట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సంతోషం. అది ఒక ఎత్తు అయితే, కొంతమంది నెట్వర్క్ పవర్ తెలిసి, అలాగే నెట్వర్క్ లో ఉన్నటువంటి గొప్పతనం తెలిసి, అలాగే మన యొక్క ప్రోడక్ట్ ద్వారా ఈ జస్ట్ 1600కి మనం సేల్ చేయడం ద్వారా వచ్చినటువంటి 150 డైరెక్ట్ రిఫర్లు, దాని వల్ల వచ్చినటువంటి బెనిఫిట్లు అన్ని తెలిసి కూడా అలాగే ఉండిపోతున్నారు. దాని వల్ల చాలా 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 లాస్ అయిపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలిసి కూడా అలాగే మనం ఉండిపోయామంటే 100% గా మనంత మూర్ఖులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే తెలిసి దాన్ని వదిలేస్తే మనకు ఇంకా చెప్పుకోలేం, అంటే ఏమని ఆ అట్లాంటి పదాలు వాడడం కూడా కరెక్ట్ కాదు. అందుకని మనం తెలిసి కూడా ఆ రకంగా మనం వదిలేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి కంపెనీ ఇంతవరకు మనకు ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో రాలేదు. సో కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మనకు అద్భుతమైన అవకాశాలు మనకి ఇక్కడ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, మనకు ఆరోగ్యం వస్తా ఉంది, రెండవది మనకు ఆదాయం కూడా వస్తా ఉంది. అలాగే మనం ఎవరికన్నా రిఫర్ చేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యం అలాగే ఆదాయం, ఈ రెండు కూడా 100% గా వాళ్ళకు వస్తా ఉన్నాయి. సో దీన్ని మనందరం తప్పకుండా గమనించి దీన్ని మనందరికి మనం ఇవ్వాలి. కాబట్టి మనం తెలిసిన అవకాశాన్ని తెలియజేయాలి, అలాగే వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడే 100% గా మనం సక్సెస్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది లీడర్స్. సో కాబట్టి అద్భుతమైనటువంటి మన యొక్క ప్లాన్ అండి. ఎంత అద్భుతమైనటువంటి మన ప్లాన్ అంటే, దీన్ని మనం ఎవరికి చెప్పినా కానీ కూడా వాళ్ళు కాదనకుండా చేస్తారు. ఎందుకంటే ప్లాన్ తో పాటు మనకు అద్భుతమైనటువంటి వజ్రం లాంటి మన దగ్గర ప్రోడక్ట్ ఉందండి. వజ్రం లాంటి మన దగ్గర ప్రోడక్ట్ ఉంది. ఇది మనం దాచి పెట్టుకుందామా లేదంటే 10 మందికి ఇద్దామా అన్నది మీరే ఆలోచించండి. ఇంత వజ్రం లాంటి యొక్క ప్రోడక్ట్ ను మనం ఉపయోగించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, అలాగే 10 మందికి ఇవ్వడం వల్ల మనకు ఆదాయం కూడా మనకు వస్తుంది. మాటికి ఇదే నేను చెప్తున్నాను అనకండి. ఎందుకంటే ఈ యొక్క ప్రోడక్ట్ మనం ఎంత మందికి మనం ఇవ్వగలిగితే అంత అద్భుతంగా మనకు ఆదాయం వస్తుంది. కాబట్టి కొద్దిగా మనం ప్రయత్నం చేయాలి. రకరకాలుగా మనం ప్రయత్నం చేయాలి. దీంట్లో ఏంటంటే 2 రకాలు, ఇంతకుముందు ఎండి సార్ చెప్పారు, ఇక్కడ అన్లిమిటెడ్ ఐడి చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం ట్రెడిషనల్ మార్కెట్ లాగా చేసుకోవచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే చాలా మంది అంటారు నేను నెట్వర్క్ చేయను అంటున్నవాడు, అటు నెట్వర్క్ చేయకండి, కానీ మీకు తెలిసిన వాళ్ళకి జస్ట్ ప్రోడక్ట్ అమ్మండి. అలాగే వచ్చిన ఆ యొక్క అమౌంట్ ను మీరు ఎండి సార్కి మళ్ళీ పంపిస్తే మనకు ఐడి వస్తుంది. దాని ద్వారా మళ్ళీ మనం సొంత ఐడీలు వేసుకుని కూడా మనం వర్కులు చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా మనకు చాలా చాలా రకాలుగా అవకాశం అయితే మన యొక్క కంపెనీ ద్వారా మనకు ఉంది. ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకుందాం లీడర్స్. ఎందుకంటే కంపెనీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ కంపెనీ పోతే ఎట్లా, ఉంటే ఎట్లా అని అనుకుంటున్నారు. ఇది కంపెనీ పోదండి, కంపెనీ పోదు. నేను ఏం చెప్తున్నా అంటే నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాలని చాలా ప్రిపేర్ అవుతున్నాను, కానీ సందర్భాన్ని బట్టి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ రోజు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీ ఇక్కడ పోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే ఒకటే విషయం, మనం ఇక్కడ 1600 రూపాయలు మనం కంపెనీకి పే చేసినప్పుడు ఆ 1600 రూపాయలకు కంపెనీ మనకు 2 కేజీల ప్రొడక్ట్ ఆటోమేటిక్ గా అదే రోజు మనకు డిస్పాచ్ చేసేస్తుంది కంపెనీ. సో కాబట్టి కంపెనీ దగ్గర మనం ఇచ్చినటువంటి డబ్బు ఆటోమేటిక్ గా ఉండడం లేదు. అలాగే మన కంపెనీ ఇస్తున్నటువంటి యొక్క ప్రోడక్ట్ డిస్పాచ్ అయిన తర్వాత ఎవరైతే ఐడీలు పడ్డాయో వారికి ఆటోమేటిక్ గా పేమెంట్ సెకండ్లలో రిలీజ్ అయిపోతుంది. అంటే ఐడి క్రియేట్ అయిందంటే, ఐడి యాక్టివేషన్ అయిందంటే చాలు, అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు విత్డ్రాల్ పెట్టుకున్నప్పుడు మన కంపెనీకి ఉన్న టైంని బట్టి ఆటోమేటిక్ గా పేమెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే కంపెనీ దగ్గర ప్రొడక్ట్ ఉండట్లేదు, అలాగే పేమెంట్ కూడా ఉండట్లేదు. సో ఇది మనకు చూసుకోవాలి. అంటే ఏ కంపెనీ అయినా పోతుందంటే అది బల్క్ గా ఇన్వెస్ట్మెంట్లు కలెక్ట్ చేస్తే ఆ కంపెనీ పోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే
అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ డిస్పాచ్ చేయకపోయినా కూడా కంపెనీ పోవడానికి అవకాశం ఉంటది. లేదంటే ప్రోడక్ట్ డిస్పాచ్ చేసినా కానీ కూడా పేమెంట్లు ఇవ్వకపోతే కూడా ఉంటది. ఇటువంటి ఇక్కడ లేనే లేవండి. సో కాబట్టి మనం అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము దమ్దారుగా అడుగు ముందుకేసి మనం వెళ్ళిపోవచ్చండి. దానితో పాటు ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 100% ఇక్కడ మన ప్రోడక్ట్ లో రిజల్ట్ ఉందండి. అంటే పేమెంట్ పర్ఫెక్ట్ గా ఉంది, కంపెనీ పర్ఫెక్ట్ గా ఉంది, ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా డెలివరీ అవుతా ఉంది. ఆ తర్వాత మనకు 100% మన యొక్క ప్రోడక్ట్ లో రిజల్ట్ కూడా ఉందండి. సో కాబట్టి మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కొంతమంది లీడర్స్ మాత్రమే ఇక్కడ మంచిగా వర్క్ చేసుకుంటూ మంచిగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ చాలా మంది ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకా ఆలోచించుకుంటూ అలాగే ఉండిపోతారు తప్ప ఇంకా ప్రయోజనం లేదనమాట. అంటే ఎవరైతే చివరికి వచ్చారో వాళ్ళే ముందు అయిపోతారు. అంటే మా బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు అని ఒక మాట ఉంది అనమాట. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు అలాగే చూస్తూ ఉండిపోతా ఉంటారు. ఎవరైతే చివరికి వచ్చారో వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా వాళ్ళు జిమ్లు అవుతా ఉంటారు. సో ఇదే మాదిరిగా చాలా మంది గొప్ప లీడర్స్ ఈ రోజు తర్వాత చివరిగా వచ్చి కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకోవడానికి ముందడుగు వేసుకుంటూ ఆ లక్షలకు చేరువ అవుతా ఉన్నారు. సో లీడర్స్, మనం ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామండి. కాబట్టి మన కంపెనీ నెంబర్ 1 గా ఉంది. పేమెంట్స్ మళ్ళా చెప్తున్నాను, పేమెంట్స్ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి, ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు, ప్రోడక్ట్ 100% మనకు రిజల్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ప్రోడక్టే మనకు వచ్చింది. కాబట్టి దీన్ని మనము ఉపయోగించుకుంటున్నాం లీడర్స్. కాబట్టి ఆలస్యం చేయకండి. ఆలస్యమే అమృతం విషయం అంటారు కదా పెద్దలందరూ. ఎందుకు ఊరికే అనలేదు, ఆలస్యం అమృతం విషయం. అంటే ఆలస్యం చేసామంటే అమృతం కూడా విషయం కింద మారిపోతుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోవాలా, దాన్ని మనం వాడుకోవాలా. సో ఇంత అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. అది ఎవరి ద్వారా వచ్చిందా అది పక్కన పెట్టేసేయండి. కానీ వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అన్నదే మీరు గమనించండి అంతే. ఎందుకంటే నా టీంలో కూడా చాలా గొప్ప లీడర్స్ వచ్చారు, అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు, ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే పేర్లు ఈ రోజు అందరి పేర్లు చదవడానికి కుదరదు కాబట్టి ఎవరి పేరు నేను ఉచ్చరింపబోవడం లేదు. నెక్స్ట్ వారం తప్పకుండా నా లీడర్స్ అందరి పేర్లు కూడా ఎంత గొప్పగా పనిచేస్తున్న లీడర్స్ అందరి పేర్లు కూడా చదివి నేను ఉపయోగించుకుంటున్నాను. వాళ్ళందరూ ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా నేను ఉచ్చరించాలనుకుంటున్నాను. ఎందుకంటే మన యొక్క లీడర్స్ వాళ్ళు పనిచేసి అవకాశం పనిచేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. వాళ్ళను మనం గుర్తించాలా, అదే నేను గుర్తిస్తూ ఉంటాను. తప్పకుండా వాళ్ళతో కాంటాక్ట్ లోనే ఉంటాను. సో కాబట్టి నా యొక్క లీడర్స్ అందరికి కూడా శిరస్సు వంచి నేను వందనాలు తెలియజేస్తున్నాను. లీడర్స్, మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి నేను ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాను, అలాగే మీరు కూడా ఇన్కమ్ తీసుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే చాలా మంది లీడర్స్ నా టీంలో ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అయ్యారు. ఈ నెలలో కూడా చాలా మంది ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయకపోతే ఏది కూడా సాధ్యం కాదు. ప్రయత్నం చేస్తా ఉంటేనే అది మనకు సక్సెస్ అవుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్పేసి ఆయన కొన్ని వేల సార్లు ప్రయత్నం చేసి ఆయన బల్బును కనుక్కున్నాడు. సో దాని వల్ల ఇప్పుడు ప్రపంచానికి వెలిగిస్తా ఉంది. అందుకని ఆయన బల్బును కనుక్కున్న తర్వాత చాలా మంది అడిగారంట ఆయనను, ఇంత ప్రయత్నం చేశారు కదా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు ఫెయిల్ అయితే మీకు ఏమనిపించలేదంటే ఆయన ఒకటే మాట అన్నాడంట, అంటే బల్బు కనుక్కోవాలంటే ఇన్నిసార్లు ప్రయత్నం చేయాలి, అప్పుడే అది సక్సెస్ అవుతుందని ఆయన ఒకటే మాట చెప్పాడంట. అంటే మనం ప్రయత్నం చేసుకుంటా పోతా ఉంటే తప్పకుండా 100% మనం సక్సెస్ అవుతాం. కానీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంటాం. ప్రపంచం కూడా చిమ్మ చీకట్లో ఉండేది సాయంత్రం అయితే. కానీ ఆయన ఒక్కరి ప్రయత్నం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచానికి వెలుగు వచ్చింది. కాబట్టి లీడర్స్, మీ ఒక్కరి ప్రయత్నం వల్ల, మరొకసారి చెప్తున్నాను, మీ ఒక్కరి ప్రయత్నం వల్ల మీ జీవితం మారుతుంది, మీ కుటుంబం జీవితం మారుతుంది, మీ ఊరి జీవితం మారుతుంది, అలాగే మీ అనుకున్న వాళ్ళందరి జీవితాలు కూడా మారుతాయి మీ ప్రయత్నం వల్ల. సో కాబట్టి ప్రయత్నం చేయడం మటుకు ఆపకండి తప్పకుండా. అంటే శ్రీశ్రీ గారు కూడా అంటారు కదా, మీరు వీలైతే పరిగెత్తు, లేకపోతే నడవకపోతే లేదంటే దొల్లుకుంటా వెళ్ళు, పాక్కుంటా వెళ్ళు. ఈ మాదిరిగా మనం కానీ ఉన్న చోట మటుకు ఉండకూడదు. ఎందుకంటే ఉన్న చోట ఉన్నామంటే 100% గా మురికి పట్టిపోతాం. అంటే మురికికుంటా
లేదంటే పారే కాలువ, ఈ రెండు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకే చోట ఉన్నటువంటి మురికి గుంట ఏదైతే కాలువ కుంట ఉంటుందో చెరువు ఉంటుందో ఏది ఒకే చోట ఉండడం వల్ల రకరకాల కప్పలు పురుగులు చెదలు అన్ని దాంట్లోకి వచ్చేసి ఆ యొక్క నీళ్ళన్నీ మురికి అయిపోతాయి. కానీ అదే పారేటటువంటి నది కానీ కాలువ కానీ ఎప్పుడు కూడా ఫ్రెష్ గానే ఉంటది. అదే అన్నమాట ఊట బావి లేదంటే ఆ చేదబావి. ఊట బావి చేదబావి ఇవన్నీ కూడా అదే మాదిరిగా ఉంటాయి. అంటే ఎటువంటి నీళ్లు రానటువంటి బావి అయితే అది మురికి అయిపోతుంది. అలాగే ఊరుతున్నటువంటి బావి ఎంత మురికైనా కానీ కూడా ఎప్పటికప్పుడు అది ఫ్రెష్ అవుతూ ఉంటది. ఇదే ఎగ్జాంపుల్స్ చాలా మనం చెప్పుకోవచ్చు, మనందరికి కూడా తెలిసిన విషయాలే. సో కాబట్టి ఒకటే లెక్కండి, పని ప్రయత్నం చేస్తా వాళ్ళు 100% సక్సెస్ అవుతానే ఉంటారు. అలాగే మెరుగు పెట్టిన కొద్దీ వజ్రంగానికి బంగారానికి కానీ ఇంకా దానికి తెలుపు వస్తానే ఉంటది. నేను కాలకుండా అలాగే ఉంటానంటే మురికిలాగా అలాగే ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే మనము అవసరమైన కులిలో కాలుతామో అప్పుడే తల మెరిసేటువంటి బంగారం లాగా మనం మెరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రయత్నం చేయాలి, మనని మనం కాల్చుకోవాలి, కష్టపడాలి, అప్పుడే ఫలితం పొందుకుంటాం. అనేక మందికి ఫలితం ఇచ్చే వాళ్ళంగా మనం అవుతాం లీడర్స్. సో ఇంకా కొద్దిగా నేను ఇంకా ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి మా యొక్క గ్రేట్ లీడర్స్ ఈ రోజు కొంతమంది మాట్లాడతారు, వాళ్ళ కూడా నేను సమయం ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ మంత్ చాలా అద్భుతంగా ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అయింది మేడం. ఆమె వచ్చినటువంటి జస్ట్ 16 రోజులలోనే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ కావడం జరిగింది మేడం. చాలా అద్భుతంగా ఆమె బిజినెస్ చేసింది, ఇన్కమ్ తీసుకుంది. సో ఆ మేడం, సో దాన్ని కూడా ఆమెను కూడా మీకు ఇప్పుడు పరిచయం చేయబోతా ఉన్నాను. సో జస్ట్ నేను ఇప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ చేసి నేను మేడం గారికి సమయం ఇస్తాను. ఎస్ లీడర్ గమనించండి, ఆలోచించుకుంటూ మనం కూర్చున్నామంటే ఆలోచిస్తూనే ఉంటాం, కానీ అదే ఆచరణలో పెట్టామంటే 100% మనం సక్సెస్ అవుతాం. ఆచరణ అన్నది మనకు చాలా అవసరం అండి. ఆచరణ లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. ఆచరిస్తుంటేనే దాని ప్రయత్నం చేస్తుంటేనే మనకు ఫలితం అన్నది మనకు ముందుకు వస్తూ ఉంటది. ఫలితం మనకు రావాలంటే మనం పని చేస్తూనే ఉండాలి. ఫలితం మనకు రావాలంటే మనము పని చేస్తూనే ఉండాలి. పని ఎప్పుడు కూడా ఆపకూడదు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఫలితం అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది లీడర్స్. సో మన యొక్క కంపెనీ సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ అని చెప్పేసి మనందరికీ తెలుసు. కాబట్టి అందరికీ తెలిసేటట్టుగా మనం ఇప్పుడు ప్రయత్నాలు చేద్దాం ఉందాం. ఇంత అద్భుతమైన కంపెనీ అందరికీ మనం పరిచయం చేస్తూ ఉంటేనే మనకు ఇన్కమ్ వస్తుంది. అలాగే మన ప్రోడక్ట్ పరిచయం చేయడం వల్ల వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది, అలాగే మనకు కూడా ఆరోగ్యం వస్తుంది. సో లీడర్స్, ఇక్కడ మన యొక్క కంపెనీ నేను సింపుల్ గా 2 నిమిషాల్లో నేను ప్లాన్ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తాను. సో చూడండి, మన కంపెనీ వచ్చేసి సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీసెస్ అండి. సో దీని ద్వారా మనకు మన యొక్క అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మనకు రావడం జరుగుతుందండి. ఆ ప్రోడక్టే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ 32 రకాల ఇంగ్రీడియంట్ల ప్రోడక్ట్ అండి. ఈ యొక్క 32 రకాలు కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, వరికెలు, రాగులు, సజ్జలు, జొన్నలు, పెసళ్ళు, ఉలువలు, అలసందలు, మొక్కజొన్న, కందులు, బఠానీలు, మినుములు, శనగలు, వేరుశనగ, బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, ఔష గింజలు, పుచ్చ గింజలు, పొద్దుటి గింజలు, మెంతులు, సొంటి, సగ్గు బియ్యం, యాలకులు, ఈ మాదిరిగా 32 రకాల పదార్థాలతో తయారు చేయబడిన అమృతాహారమే మన యొక్క ప్రోడక్ట్ అండి. ఈ అమృతాహారాన్ని మీరు తీసుకోండి, మీరు ఆయుష్ను పెంచుకుంటారు, మీ యొక్క ఆరోగ్యం పెంచుకొని మీరు కలకాలం చల్లగా లేదంటే ప్రశాంతంగా ఇంకా ఏ రకంగా చెప్పుకున్నా కానీ కూడా చాలా అద్భుతంగా జీవిస్తారు. ఎందుకంటే మనం ఆరోగ్యంగా జీవించి చనిపోవడం వేరు, అనారోగ్యంగా జీవించి చనిపోవడం వేరు. ఎందుకంటే ఉన్నంత కాలం ఆరోగ్యంగా అందరూ చనిపోతారు, కానీ అనారోగ్యంగా జీవించి చనిపోవడం వేరు, ఆరోగ్యంగా జీవించి చనిపోవడం వేరు. కాబట్టి అద్భుతమైన ప్రోడక్ట్ మనకు దొరికిందండి. అదే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్. దీంట్లో ఎటువంటి రైస్ కానీ, వీట్ కానీ, సోయా కానీ, కలర్ కానీ, కెమికల్ కానీ, ఆర్టిఫిషియల్ ఎటువంటి ఫ్లేవర్స్ కానీ, షుగర్ కానీ యాడ్ చేయకుండా తయారు చేయబడినటువంటి 100% అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది. దీన్ని మీరు యూజ్ చేయండి. సో దీని తర్వాత ఇక్కడ మనకు 100% న్యాచురల్ గా తయారు చేసిన ప్రోడక్ట్ ద్వారానే వచ్చినటువంటి గ్రేట్ ప్రోడక్ట్ అండి ఈ యొక్క ప్రోడక్ట్. కాబట్టి మనకు వండుతుంటేనే మన గుమగుమల వాసనలు వస్తూ ఉంటాయి.
కారణం ఏంటంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి కాబట్టి. సో లీడర్స్ ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం అనారోగ్యకరమైనటువంటి ఆహారం ఇంతకాలం మనం తినుకుంటూనే వచ్చాం, కానీ ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం మనం తిందాం. చాలా మంది ఏంటంటే జస్ట్ నేను ప్రోడక్ట్ కొంటాను అమ్ముతాను అనుకుంటే అది సరిపోదండి. ప్రోడక్ట్ కొని అమ్మితే మనకి ఇన్కమ్ అయితే రావచ్చు, కానీ ఆరోగ్యం అయితే రాదు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలందరూ అన్నారు. కాబట్టి మనకు ఆరోగ్యం ముందు దీని ద్వారా వస్తుంది, దాని ద్వారా మనకు అవకాశం వస్తుంది. సో ఇది ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఇక్కడ మనకు 1596 రూపాయలకి మనకు 2 కేజీలు రావడం జరుగుతుంది. 1596 రూపాయలకి మనకు 2 కేజీలు వస్తుంది. ఈ 2 కేజీలు ఒక వ్యక్తికి 4 రోజులకు వస్తుంది. ఉదయం 1 గ్లాసు 2 చెంచాల పౌడరు, నైట్ 4 స్పూన్లు 2 గ్లాసుల వాటర్, అంతే అండి. దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన దాంట్లో షుగర్ ఒక్కటి కాకుండా బెల్లమా, పెప్పరా, సాల్టా, లేదంటే నిమ్మకాయ రసమా, ఏదైనా సరే దాంట్లో యాడ్ చేసుకొని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, మీరు ఆరోగ్యం పొందుకోవచ్చు అండి. సో ఈ మాదిరిగా ఆరోగ్యం పొందుకోవడంతో పాటు అనేక మందికి ఆరోగ్యాలు అంటే సమాజంలో ఉన్న వాళ్ళకి రకరకాలైనటువంటి అనారోగ్యాల నుంచి దూరం చేయడానికి కూడా అద్భుతంగా ఇది పనిచేస్తా ఉందండి, బరువు తగ్గడానికి. ఎందుకంటే ఒబెసిటీతో బాధపడే వాళ్ళు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉందండి. నా వెయిట్ కూడా నేను 14 కేజీలు తగ్గించుకోగలిగాను ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం వల్ల. సో అలాగే మనకు బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, ఎనర్జీ లెవెల్ పెరుగుతా ఉన్నాయి, బీపీ కంట్రోల్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు అటువంటి ప్రాబ్లం అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి, లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. ఇది కాకుండా మనకు తెలియకుండానే బాడీలోకి వస్తున్న రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. అంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతా ఉంది, అంటే రోగ నిరోధక శక్తి పెరిగి మనకు అద్భుతమైనటువంటి రోగాలనే రాకుండా కాపాడుకోగలుగుతున్నాం. అలాగే మన యొక్క బాడీలో ఉన్న ప్రతి విధమైన టాక్సిన్స్ అని కూడా బయటికి రిమూవ్ అవుతున్నాయి, బాడీ డీటాక్స్ అవుతా ఉంది. అలాగే మన యొక్క డైజెషన్ సిస్టమ్ అంతా క్లీన్ అవుతా ఉంది. మన యొక్క లివర్, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, లంగ్స్ ఇటువంటి వైటల్ ఆర్గాన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా పనిచేయడానికి మనకు అవకాశం కలుగుతా ఉంది. మన చర్మ సంబంధించిన వ్యాధులన్నీ కూడా మనకు క్లియర్ అవుతున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా వండర్ఫుల్ గా ఈ యొక్క ప్రోడక్ట్ పనిచేస్తుంది. అంటే మనము పెట్టే ఖర్చే, అంటే మనము వైట్ రైస్ కు, ఆ యొక్క గోధుమ పిండికి, లేదా షుగర్ కు పెట్టేటువంటి ఖర్చే మనం దీనికి పెడుతున్నాం. ఆ ఖర్చు పెడితే మనకు అనారోగ్యం వస్తుంది, అంటే ఆ ఖర్చు పెట్టి ఆ తిండి తినడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది. ఈ ఖర్చు పెట్టేసి మనము తినడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, అలాగే ఆకలి తీరుతా ఉంది, అలాగే మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. సో దీని ద్వారా మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఇప్పుడు చూడండి. ఈ యొక్క ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అందరు లీడర్సే కాబట్టి మనందరికి తెలుసు. అయినా సరే ఒక విషయం నేను చెప్తున్నాను, ఇదేంటంటే మనం ఎప్పుడైతే మన యొక్క ప్రోడక్ట్ తీసుకొని మన కంపెనీ ఫ్రీగా మెంబర్షిప్ కానీ ఐడి కానీ మనకు వస్తుంది, ఆ ఐడి వచ్చిన తర్వాత మన మెంబర్షిప్ మీద లేదంటే మన ఐడి మీద రిఫరల్ ద్వారా మనం ఒక్క వ్యక్తికి ఇస్తే ఆ రిఫరల్ కమిషన్ మనకు 200 వస్తుంది. మళ్ళా రెండో వ్యక్తికి ఇస్తామంటే మళ్ళా 200 వస్తుంది, 400 అవుతుంది. అలాగే 1:2, 2:1 రూపంలో మనము మూడో వ్యక్తికి ఇచ్చినప్పుడు మనకు 150 రూపీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ డైలీ పేర్ మనకు 25 పేర్స్ క్యాపింగ్ అండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి సింపుల్ ప్లాన్ అండి. అలాగే రాయల్టీ ప్లాన్ మనకు ఏ నెల ఆ నెల మనకు మారుతా ఉంటది. జూమ్ లో మనం రాయల్టీ ప్లాన్ల గురించి మనం వింటానే ఉన్నాం. సో కాబట్టి లీడర్స్ చూడండి, ఇక్కడ మరొకసారి నేను చెప్తున్నాను, మనం 200 రూపాయలు మనం పొందుకోవాలంటే 1600 రూపాయల ప్రోడక్ట్ 2 కేజీలు ఎవరికైనా రిఫర్ చేయడం వల్ల మనకు డైరెక్ట్ రిఫరల్ కమిషన్ అని చెప్పేసి మనకు 200 రూపాయలు రావడం జరుగుతుందండి. అలాగే 1:2, 2:1 అని చెప్పేసి మనం లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఇచ్చిన తర్వాత మూడో వ్యక్తిని ఇచ్చినప్పుడు మనకు 150 రూపాయలు మనకు రావడం జరుగుతుందండి. అలాగే లైఫ్ టైం మనకు 1:1 రూపాయలు, అంటే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు, లేదంటే ORG 1 లో ఒకరు, ORG 2 లో ఒకరు, ఆర్గనైజేషన్ 1 లో ఒకరు, ఆర్గనైజేషన్ 2 లో ఒకరు, ఈ మాదిరిగా వెళ్తా ఉంటే మనకు 150 రావడం జరుగుతుంది. అలాగే ఇదే లెఫ్ట్ రైట్ మనం ఎంతమంది డైరెక్ట్ రిఫరల్ చేసుకోవచ్చు. దానివల్ల ఒక 10 మంది అయిన తర్వాత, లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది అయిన తర్వాత కూడా మీరు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఈ రోజు రిఫర్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా 200 ప్లస్ 200, ఈ 200 ప్లస్ 200, 400, 150, మనకు 550 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే మీరు ప్రయత్నం చేస్తానే ఉండండి, కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండండి. వాళ్ళకి ఇచ్చిన కొద్ది మీకు ఇన్కమ్ అయితే మీకు తగ్గదండి. ఈ మాదిరిగా మల్టిపుల్ ఐడీస్ చేసుకోవడం వల్ల కూడా
మనకు చాలా పెద్ద ఇన్కమ్ ఉంది. మల్టిపుల్ ఐడీస్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం అవుతుంది. ఎందుకంటే సింగిల్ ఐడి తీసుకున్నాం అనుకోండి, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఒకటే నాది సింగిల్ ఐడి మాత్రమే ఉంది. దీనికి నేను ఇప్పుడు 100 ఐడీలు ఇట్టేసుకున్నాను. 100 ఐడీలు ఇట్టేసుకున్నా అంటే జస్ట్ నాకు 15,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అదే నేను 3 ఐడీలు వేసుకొని, జస్ట్ గమనించాలి, 3 ఐడీస్ వేసుకొని నేను ఇదే 100ని ఇక్కడ 50 వేసుకున్నాను అనుకోండి, తర్వాత నాకు ఇక్కడ మళ్ళీ 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే డబల్, అంటే వర్క్ అదే. తర్వాత నేను నాయే 7 ఐడీలు ఉన్నాయనుకోండి, 7 ఐడీలు నాయే ఉన్నాయంటే ఇప్పుడు 7 ఐడీలకి ఏం చేస్తానంటే 25 ఇట్లా ఇస్తాను. 25 ఇంటూ మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా మళ్ళీ 4 ఐడీల మీద మళ్ళీ మనకు 15,000 రూపాయలు రావడం మనకు జరుగుతుందండి. అంటే చూడండి, జస్ట్ ఈ యొక్క 100 ఇక్కడ వర్క్ ఏం మారలే. ఇక్కడ కూడా 100 ఉంది, ఇక్కడ కూడా మనకు 100 ఉంది. కానీ 100 చేసుకున్నందుకు మనకు పైన 15,000 రూపాయలే వచ్చింది. కానీ అదే 7 ఐడీస్ చేసుకున్న వర్క్ చేయడం వల్ల మనకు అడిషనల్ గా మనకి ఇన్కమ్ రావడం జరిగిందంటే 45,000 రూపాయలు వచ్చింది. ఈ మాదిరిగా మీరు ఎన్ని ఎక్కువ ఐడీలు వేసుకొని వర్క్ చేస్తే అంత మంచిది. కాకపోతే మనకు టీముకు సపోర్ట్ అయ్యేట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ మనం వర్క్ చేసుకొని ORG 1లో ORG 2లో మనం వర్క్ చేసుకుని వెళ్ళిపోతే టీమ్ సపోర్ట్ అవుతుంది. దాని తర్వాత లోపల ఐడీని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు అంటే లోపల ఐడీలు అంటే మనం సొంతంగా అమ్ముకొని అక్కడ లోపల వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం డబుల్ బెనిఫిట్ తీసుకోవడానికి కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది లీడర్. సో కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి తప్పకుండా వీలైన వాళ్ళు, అంటే నేను సొంతంగా ప్రోడక్ట్ అమ్ముకోగలను అనుకున్న వాళ్ళు సొంతంగా అమ్ముకోండి. అలాగే ఐడీస్ ఎక్కువ వేసుకొని దాని వల్ల మనం అడిషనల్ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం అయితే ఉంది లీడర్స్. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోండి. అన్ని కంపెనీల్లో ఇటువంటి అవకాశం ఉండదు, అది రాదు కూడా. కానీ ఇక్కడ చూడండి, చాలా మంది అంటారు ఇది చాలా చిన్న ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్ 150 డైరెక్ట్ రిపీల్ ఇన్కమ్ మనకు 200, ఇది ఎప్పుడు సాధ్యమైతే అనుకుంటారు. కానీ దీని ద్వారా ఇప్పుడు లక్షల ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉందండి. లాస్ట్ మంత్ టాప్ 3లో నేను ఉండడానికి అవకాశం కలిగింది ఈ యొక్క చిన్న ఇన్కమ్ ద్వారానే అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు జస్ట్ ఒక 25 పేర్స్ మ్యాచింగ్ అనేది చాలు, మనకు నెలకు ₹1,00,000 కన్నా ఎక్కువనే ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 25 పేర్స్ మనకు రావడానికి చాలా హార్డ్ వర్క్ చేసుకున్నామంటే చాలా ఈజీగా, చాలా తొందరలోనే మనము 25 పేర్స్ మనము అచీవ్మెంట్ అయిపోవచ్చు. సో లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అలాగే నా యొక్క గ్రేట్ లీడర్స్ కూడా చాలా మంది ఈ రకంగా వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ రోజు మీకు లాస్ట్ మంత్ లో ఒక 15 రోజులు వర్క్ చేసి మేడం వండర్ఫుల్ గా ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అయ్యారు విజయలక్ష్మి మేడం గారు. సో ఆమె చాలా అద్భుతంగా ఈ యొక్క బిజినెస్ చేసి ఈ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అయ్యారు. సో మేడం, మీరు జూమ్ లో ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. విజయలక్ష్మి మేడం గారు మంచిర్యాల్, గ్రేట్ లీడరు. వాళ్ళ పిల్లలు మంచిగా వెల్ సెటిల్డ్ అయ్యారు. అయినా సరే నేను ఇంట్లో కూర్చొని నేనేం చేయాలి, నేను కూడా వర్క్ చేస్తానని మేడం ద్వారా వచ్చి ఆమె మంచిగా వర్క్ చేసుకుంటూ ఆమె ఇప్పుడు ట్రిపుల్ క్రౌన్ డైమండ్ అయ్యి మంచిగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ 1 2 3 4 5 6 అనేది మేడం గారు అంటారా? కావచ్చు సార్, ఒక్కసారి ఇవ్వండి సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అండి. హలో మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అలాగే స్వప్న మేడం గారు, ఈ మేడం తీసుకొచ్చిన అలాగే నాంపల్లి కనకేష్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఆయన లాస్ట్ మాట్లాడతారు సార్. స్వప్న మేడం గారు, ఈమె కూడా స్టేషన్ కన్పూరు, ఈ మేడం తీసుకొచ్చిన వ్యక్తి. మేడం, మీరు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి అమ్మా. 1 2 3 4 5 6 లో మీరే ఉంటే మరలా ఇచ్చారు సార్, అన్మ్యూట్ ఆప్షన్ మరలా ఇచ్చారు. మేడం, జస్ట్ మీరు కింద అన్మ్యూట్ ఆప్షన్ చేసుకోండి. స్పీకర్ సింబల్ ఉంటుంది, స్పీకర్ సింబల్ మీద జస్ట్ టచ్ చేయండి మీరు. స్వప్న మేడం స్టేషన్ కన్పూరు, మీరుంటే మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. తిరుకొండ స్వప్న గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ సార్, స్వప్న మేడం గారికి ఇవ్వండి. తర్వాత అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్.
అగమయ్య సార్కి, కనకయ్య సార్కి, జూమ్ లో ఉన్న అందరి లీడర్స్ కి గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి స్టేషన్ కన్పూర్ స్వప్న. నేను ఒక హౌస్ వైఫ్ ని. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఎనర్జీ ప్రాబ్లం ఉండేది. దానివల్ల నేను ఎక్కువసేపు వర్క్ చేసుకోలేకపోయేదాన్ని. దీనివల్ల నాంపల్లి కనకయ్య గారు నాకు ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేశారు. దీన్ని వాడండి మేడం, బాగుంటదని ఇచ్చారు. విత్ ఇన్ 7 days లోనే నాకు ఎక్కువ ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేసుకునేదాన్ని. దానివల్ల నాకు ఇంకా సార్ మళ్ళొకసారి కలిసి, మేడం దీన్ని వాడుతూ మీకు వచ్చిన మంచిని ఇంకో నలుగురికి చెప్పండి, మీకు ఆర్థికంగా కూడా బలపడతారని ఒక చిన్న విషయాన్ని నాకు చెప్పిండు. అలాగే నేను నా ఫ్రెండ్స్ కి కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ రిఫర్ చేశాను. కానీ అందులో కొందరు మాత్రమే నన్ను నమ్మి ప్రొడక్ట్ ని తీసుకున్నారు. దానివల్ల ఈ రోజు నేను ఆర్థికంగా కూడా కొంచెం సపోర్ట్ తో నేను నిలబడుతున్నాను. ఇంకా కంపెనీ ఇంత మంచి కంపెనీని, జెన్యున్ గా వర్క్ చేసే కంపెనీ, మనకు ఇంత తొందరగా ఇన్కమ్ ఇచ్చే కంపెనీని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అలాగే ఎండి సార్ ఒక దేవుళ్ళు లాంటి వాడు. మనకు ఏ కంపెనీ ఎండి సార్ అయినా కూడా మనకు కనిపించాడు, వినిపించాడు, మాట్లాడు. కానీ ఈ సారు ఎప్పుడైనా ఫోన్ చేసిన ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఇలా చేసుకోండి అమ్మా, ఇలా చేయండి అమ్మా అని జ్యోతి సారు ఒక కన్న తండ్రి కంటే ఎక్కువ దేవుళ్ళగా చూస్తాడు. ఇంకా ఆగమే సార్ ఏ టైంలో అయినా కూడా వర్క్ గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మాకు క్లారిఫై చేస్తూ ఉంటాడు. నాంపల్లి సార్ కూడా, నాంపల్లి కనకయ్య గారు మాకు దీన్ని ఒక ఆపర్చునిటీని గిఫ్ట్ గా అందించిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కనకయ్య సార్ గారు. ఇంకా నా టీమ్ లీడర్స్ కి, అదే విజయలక్ష్మి మేడం గారు అతి తక్కువ టైంలోనే, అంటే నేను పరిచయం చేసినా అని చెప్పకుండా అతి తక్కువ టైంలోనే విత్ ఇన్ ఒక 17 days లోనే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అయ్యారు. అందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, గ్రేట్ మేడం. విజయలక్ష్మి, మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో ఇక్కడ చిన్న స్పీకర్ సింబల్ ఉంది, దాని మీద మీరు టచ్ చేశారంటే చాలా సంతోషం. సిరికొండ స్వప్న గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. కంగ్రాట్స్ అండి. చాలా చాలా సంతోషం అమ్మా. నన్ను ఒక తండ్రి సమానులుగా మీరు అన్నందుకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది రా తల్లి. మీకు చాలా బాగా చేస్తున్నారా మీరు అమ్మా. చాలా సంతోషం అమ్మా. అమ్మ 1 2 3 5 6 నేను అనుకుంటున్నాను విజయలక్ష్మి మేడం గారు అనుకుంటున్నాను. అమ్మ ఒకసారి స్వప్న గారు అవకాశం ఉంటే మేడం గారికి ఫోన్ చేసి ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి అమ్మ. కుదిరితే లోపల కనకయ్య సార్ మాట్లాడతారు అనుకుంటున్నాను. సార్ మీరు ఆర్గనైజ్ చేయండి ఎవరి తర్వాత మాట్లాడాలనేది. ఎస్ సరే సార్, నాంపల్లి కనకయ్య సార్ ఇవ్వండి సార్. కనకయ్య సార్. ఓకే సార్. కనకయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు మీరు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మీ అంతా మీ చలవా. నాదేం లేదు సార్, నాదేం లేదు. మీ హార్డ్ వర్క్, మీ అందరు హార్డ్ వర్కే సార్. నాదేం అందరూ టీమ్ లో ఉన్న, మీ జూమ్ లో ఉన్న అందరు డైమండ్స్ కి వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మోర్ ఎర్నింగ్ కూడా. అందరూ ఆర్థికంగా డెవలప్ కావాలని కోరుకునే ఒక వ్యక్తిలో అందులో నేను ఫస్ట్ వరుసలో ఉంటా. ఎందుకు అంటే మనం అందరం కూడా నెట్వర్క్ అనే ఒక దాన్ని నిలబెట్టడానికి మన సార్ ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసిండు. మరి నెట్వర్క్ లో సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, నెట్వర్క్ అనే దాన్ని చాలా మంది చాలా అసహ్యంగా, తర్వాత చాలా ఘోరంగా చూసుకున్న ఈ రోజులలో కూడా మరి సారు ధైర్యం చేసి మనందరికి ఒక మంచి అవకాశాన్ని కల్పించి మీరంటే ఏందో నిరూపించుకోండి అని ఒక ప్లాట్ఫామ్ ను తయారు చేసినందుకు మరి జ్యోతిబాబు సార్ గారికి నేను ఎప్పుడు మంచి రుణపడి ఉంటాను. అదే విధంగా అందరం కూడా కలిసి మనం అందరం ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటుంటా. కాకుంటే ప్రతి ఒక్కరికి గోల్ ఉంది, లక్ష్యం ఉంది, అన్ని ఉన్నాయి, మోటివేషన్ ఉంది. కాకుంటే అందరూ డెవలప్ కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటిది అంటే టైం టేబుల్ అనేది సరిగా లేదు. మనం స్కూల్ వయసులో ఉన్నప్పుడు మన చిన్నప్పటి నుంచి ఒక 15 సంవత్సరాలు మన స్కూళ్ళల్లో మనకు ఉపాధ్యాయులు నేర్పేది ఏంటంటే టైం టేబుల్. మరి ఏ టైంకు ఏం చేయాలనే విషయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన అందరం గనక ఎవరైతే లక్ష్యం ఉందో, గోల్ ఉందో, వాళ్ళందరూ ఒక సరి అయిన టైం టేబుల్ ని గనక మనం జెన్యూన్ చేయగలిగితే ఎవరికి వారు వాళ్ళ టైం టేబుల్ కనుక కరెక్ట్ మనం చేయగలిగినట్లయితే, ఒక టైం టేబుల్ రాసుకొని
దాన్ని తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వాళ్ళే వాళ్ళు అనుకున్న గోల్ ని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేయడానికి మరి అవకాశం ఉంటది. కాబట్టి ఎవరికి వారు ఎవరి టైం టేబుల్ ని వారు తయారు చేసుకొని దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% ఫాలో కావాలని ఒకసారి నేను కోరుకుంటున్నా. మరి జూమ్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరు కూడా మరి ఇంత పొద్దున్నే రావడానికి చాలా ప్రయాసతో ఎంతో టైం ను వెచ్చించి వస్తున్నారు. కాబట్టి అందరికి కూడా కృతజ్ఞతలు. అదే విధంగా నేను ఒక చిన్న స్టోరీ ఏంటి అంటే, ఒకసారి శ్రీహరికోట నుండి ఒక రాకెట్ ను ప్రయోగం చేయడానికి ఒక హెలికాప్టర్ ద్వారా వాళ్ళందరూ ఆ ఉన్న వాతావరణాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే రాకెట్ ఒకేసారి జువ్వమని వెళ్ళిపోతుంటది. అప్పుడు మనకు హెలికాప్టర్ అనుకుంటది మరి ఏంటిది, ఇది మొన్న వచ్చేసి మన నాకంటే వేగంగా అంత స్పీడ్ గా మరి ప్రయాణం చేస్తుంది అనుకుంటే, అప్పుడు రాకెట్ ఏం సమాధానం చెప్తుందంటే, చూడు నా కింద ఏముందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే నేను అంత వేగంగా పోవడానికి కారణం అదే అని చెప్తుంది. అంటే అర్థం ఏంటిది అంటే, ఎవరైనా వారి గోలుని సహకరించాలి అంటే ఏం చేయాలంటే ఎవరికి వారు బర్నింగ్, దానికి రాకెట్ కింద మంట ఉంటది కాబట్టి అంత స్పీడ్ గా వెళ్ళగలుగుతుంది. మరి మనం కూడా మనం చేసుకున్న దాంట్లో మన గోల్లో సక్సెస్ కావాలంటే ఎవరికి వారే మరి ఆ విధంగా ఒక బర్నింగ్ డిజైర్ తో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మరి సక్సెస్ అవుతుంది. ఈ విధంగా అందరం కూడా మరి మన నెట్వర్క్ నిలబెట్టి అందరం ఒక మంచి ఇన్కమ్ తీసుకొని మరి ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికి థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఒకటే కల్కా కామ్ ఆజ్ కరో ఆజ్ కా అభి కరో అనే ఒక సిస్టమ్ ప్రకారం చేసినట్లయితే అందరం సక్సెస్ అవుతాం, అందరం కూడా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన రాఘవయ్య సార్ గారికి, అదేవిధంగా జ్యోతిబాబు సార్ గారికి కృతజ్ఞత తెలుసు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మచ్. ఎస్, గ్రేట్ గా పనిచేస్తున్నారు సార్. ప్రతి రోజు మీరు టైం టేబుల్ వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఫీల్డ్ మీద ఉంటూ చాలా వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు సార్. సో గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. సో అలాగే మన గ్రేట్ లీడరు రాధికా మేడం గారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. మేడం రాధికా మేడం, మీకు సార్ అన్ముట్ ఇస్తారు. రండమ్మా, మాట్లాడండి. అమ్మా గుడ్ మార్నింగ్ అండి. అమ్మా గుడ్ మార్నింగ్ సార్. అమ్మా ఎక్కడో ట్విన్ సిటీస్ లో ఉంటూ వైజాగ్ లో టీమ్ డెవలప్ చేస్తారు. గ్రేట్ లీడర్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బి బ్లెస్డ్. మాట్లాడు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో చాలా బాగా వర్క్ అనేది చేస్తున్నారు. ఇన్కమ్ కూడా అలాగే తీసుకుంటున్నారు. ఆ ప్లేస్ లిప్లు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడల్లా ఇంకా ఉత్సాహం అనేది పెరుగుతుంది. సో మనకి ఎందుకు రావద్దు, మనం ఎందుకు చేయకూడదు, అందరు చేస్తున్నారు అనే ఒక్క చిన్న మాటని మనం వెరిఫై చేసుకుంటూ మనం వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఇందులో 100% తక్కువ టైంలో మనం మంచి సక్సెస్ తీసుకోవచ్చు. లీడర్స్ ప్రతి ఒక్కరు దీని మీద ఫోకస్ చేయండి. చాలా సింపుల్ బిజినెస్, అసలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు. మరి రిఫరల్ ఇన్కమ్ 200, మ్యాచింగ్ ఇన్కమ్ 150. చిన్న అమౌంట్ అని చూడకండి, ఇదే ఒక పెద్ద సముద్రంగా మారుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యాక్టివ్ గా వర్క్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో సేమ్ టైం సిరికొండ స్వప్న మేడం కానివ్వండి, చాలా ఎక్సలెంట్ లీడర్. తన హార్డ్ వర్క్, తను ఏదైనా కానీ చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నారు. తక్కువ టైంలోనే తను కూడా ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకుంది. సేమ్ టైం విజయలక్ష్మి మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. సో ఎక్సలెంట్ గా తను ట్రిపుల్ క్రౌన్ డైరెక్టర్ చాలా తక్కువ టైంలో మరి మా అప్లయన్స్ కనకయ్య సార్ కానివ్వండి, మెంటర్స్ ఆగమయ్య సార్ కానివ్వండి, గంగాధర్ సార్ కానివ్వండి, ప్రతి ఒక్కరు మాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నాకు ఎక్కడంటే అక్కడ ఫీల్డ్ ఉంది అంటే వస్తున్నారు. ఈ టైం ఆ టైం అని మాకు కుదరదు అని చెప్పట్లేరు. కాబట్టి నేనైతే ఎక్కువ బయటకు వెళ్ళి ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టి దాన్ని సక్సెస్ అయ్యేదాకా దాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనం అందులో సక్సెస్ అవుతాం. లీడర్స్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే ఏమి రాదు. మనకు ఎం అనే విటమిన్ కావాలి అంటే మనం కొంచెం బయటకు వెళ్ళి మన లీడర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మనమే వెతుక్కోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. జ్యోతిబాబు సార్ మాకు చాలా చక్కగా
పిన్స్ కానివ్వండి, ప్రొడక్ట్ కానివ్వండి, టైం టు టైం ప్రతి ఒక్కరికి టయానికి అందిస్తున్నాడు, టయానికి ఫోన్ రెస్పాండ్ అవుతున్నాడు. అది నిజంగా 100% గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా మాకు ప్రతి ఒక్కటి కూడా మోటివేషన్స్ కానీ ఏదైనా సరే జూమ్ లో ప్రెజెంటేషన్ కానివ్వండి చాలా చక్కగా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ విజయలక్ష్మి మేడం, కంగ్రాచులేషన్స్ ట్రిపుల్ క్రౌన్ డైరెక్టర్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు. యూఆర్ గ్రేట్ లీడర్. కంగ్రాచులేషన్. 1 2 3 4 6 నేను అనుకుంటూ మేడం విజయలక్ష్మి గారు మళ్ళీ యాండ్రాయిడ్ చేశారు సార్ మేడం. ఇచ్చారు. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఇచ్చే అవకాశం ఉంది కదా, మీరు కూడా చేయండి. మీరు కూడా అన్ముట్ కనిపిస్తే దాని మీద టచ్ చేసి మీరు మాట్లాడండి అమ్మా. గ్రేట్ లీడర్. చాలా బాగా చేస్తున్నారండి మేడం. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు సార్. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అన్ముట్ అనే ఆప్షన్ మీకు వచ్చిందమ్మా, ఒకసారి దాన్ని అన్ముట్ మీద టచ్ చేసి మీరు మాట్లాడండి అమ్మా. మీరు ఇస్తున్నారు కదా సార్ అన్మిట్? ఇచ్చాను సార్, ఇచ్చాను. మీరు ఇవ్వండి. నేను ట్రై చేస్తానే ఉన్నాను. ఎస్ మేడం, చూడండి మేడం. నేను మరలా ఇచ్చానండి, అవ్వట్లేదు సార్. మరి ఒకవేళ నేను అనుకుంటూ ఏదైనా సిగ్నల్ ప్రాబ్లం లో ఉన్నారేమోనండి. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం ఉంటే అన్మిట్ చేసుకోలేదు అనుకుంటున్నాను. అది కూడా అదే కరెక్టే సార్, కరెక్టే. ఆమె ప్రెసెంట్ మంచిర్యాలలో ఉంది సార్ మేడం. సిగ్నల్ సరిగ్గా ప్రాబ్లం ఉంది. ఎడ్యుకేటెడ్ ఆవిడ తెలవని వ్యక్తి కాదు ఆవిడ. నాకు తెలిసి నేను టచ్ లో ఉన్నాను ఆ మేడం తో. సరే సార్, చాలా ఎడ్యుకేటెడ్ సార్ మేడం. పిల్లలు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్స్ ఫారెన్ లో ఉన్నారు, ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సిగ్నల్ ప్రాబ్లం. మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీక్ మేడంతో నేను మాట్లాడిస్తాను. సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. ఆగమయ్య, మళ్ళొకసారి నా పేరు చెప్పుకున్నాను. ఎందుకంటే ఒక్కటే మాట నేను చెప్పిన సారాంశం మళ్ళీ ఒక్కటే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేస్తే ఫలితం 100% వస్తుంది. అలాగే తెలిసిన తర్వాత కూడా దాన్ని ఇగ్నోర్ చేసామంటే ఆ ప్రయత్నాన్ని వేరొకరు కొట్టుకొని పోతాడు. ఒకటే నేను చెప్పిన కథలో ఒకటే సిద్ధాంతం. ఎవరైతే కుమ్మరారు ఉన్నాడో ఆయనకైతే దాని విలువ తెలియదు కాబట్టి గాడిద మెడలో కట్టాడు. కానీ విలువ తెలిసిన తర్వాత కూడా ఈ యొక్క గోల్డ్ స్మిత్ ఎవరైతే అవసరం ఉన్నాడో విలువ తెలిసిన తర్వాత కూడా దాన్ని బేరం చేసుకుంటూ నెల రోజుల వరకు దాన్ని గడిపాడు. కానీ ఆయన దాన్ని ఫలితం పొందుకోలేకపోయాడు. ఎవరైతే అవసరమైన దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈయన మార్వాడి సేటు లేదంటే వజ్రాల వ్యాపారి దాన్ని చూడగానే ₹1,00,000 కొనుక్కున్నాడు, ఆయన ఫలితం పొందుకున్నాడు. ఇదే మాదిరిగా మనం చూస్తా ఉంటే మనకొచ్చే అవకాశాన్ని ఎవడో ఒకటి తందుకుపోతారు, మన అవకాశం మనం మిస్ అవుతాం. కాబట్టి 100% వచ్చిన అవకాశాన్ని ఇమీడియట్ గా మనం యూజ్ చేసుకుని మనం పని ప్రారంభిస్తే 100% గా మనం లక్ష్యాలను చేరుకుంటాం, మనం బాగుపడతాం, మన అనుకునే వాళ్ళందరినీ కూడా బాగు చేయడానికి మనకు వీలు చేసుకుంటాం. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఉదయంలో ఇంతమంది ఇంకా 243 మంది ఇంకా ఉన్నారు. మీకు అందరు కూడా హ్యాండ్స్ అప్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ లీడర్స్. సో ఈ మాదిరిగా మనం కలిసికట్టుగా మనం పనిచేస్తూ ఉంటే 1000 మన యొక్క జూమ్ 1000 అవడం పెద్ద ఎక్కువ రోజులు కూడా ఏం పట్టదు. 1000 ఆటోమేటిక్ గా మన యొక్క టార్గెట్ రీచ్ అవుతాం. సో కాబట్టి లీడర్స్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ లీడర్, జస్ట్ 2 minutes మాత్రమే నేను మాట్లాడతాను. ఒక్కసారి ఎవరైతే ఈ రోజు అంటే నేను అనుకుంటూ ఎవరైతే పే ఓట్స్ తీసుకున్నారో ఆల్రెడీ మీరు 5 గంటలకు విత్డ్రాల్ పెట్టుకుంటే మీ అకౌంట్ లోకి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయి, ఇది కంపెనీకి చాలా పెద్ద అచీవ్మెంట్, ఇది చిన్న విషయం కాదు. వాళ్ళందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వీరి గురించి నేను ఒక విషయం చెప్పి నేను ఎదురుకి వెళ్ళిపోతాను. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను పాజిటివ్ గానే మాట్లాడతాను. హంబుల్ గా కూడా ఒక విషయం మిమ్మల్ని కోరుతాను కూడా, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని. ఇప్పుడు 7 యాక్చువల్ నేను బీ ఫ్రాంక్ 19 మంది పేవర్స్ ఇచ్చాను. నేను ఏది మాట్లాడినా క్లారిటీ ఉంటది. 10 మంది ఇచ్చారు, 11 ఈరోజు ఆల్రెడీ అకౌంట్ లోకి వచ్చేసిన వాళ్ళు. సరే మిస్ అవుతారు కొంతమంది, మిస్ అయిన గురించి నేనేం మాట్లాడతలేదు. కానీ నేను హంబుల్ గా టాప్ లీడర్స్ అందరినీ కోరుకునేది ఏంటంటే
మీ టీముల్లో ఎవరెవరైతే పేమెంట్స్ వస్తున్నాయో యాక్చువల్ అల్టిమేట్ అవుట్పుట్ అదే. ఆరోగ్యం అనే అవుట్పుట్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నిజం. ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ ఒక ఆదాయం రావట్లేదు అనుకోండి, మనం చేస్తాము. నేను చేస్తానా? చేయను. నేను చేయను. మీరు చేస్తారా? చేయలేరు. ఎలా చేస్తాం? మన కష్టానికి దగ్గర ప్రతిఫలం లేకుండా ఎవరూ చేయలేమండి. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం సేవ. సంవత్సరం అంతా ఎక్కడ చేస్తాం? 22 నెలల నుంచి మనం పని చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆరోగ్యం ఎంత ఇస్తున్నామో అట్ ది సేమ్ టైం ఫైనాన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది జగమెరిగిన రీసెర్చ్. అలాగే మన టీంలో అవుట్పుట్, ఫస్ట్ అవుట్పుట్ ఏంటంటే ఆరోగ్యం, రెండోది ఫైనాన్స్. వారి మీద దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. టాప్ లీడర్స్ అందరినీ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన మీ అందరినీ హంబుల్గా కోరుకునేది ఏంటంటే, మీ టీంలో కూడా ఇన్కమ్ వస్తున్న వాళ్ళని, ఈ రోజైనా కాదు, ఇన్కమ్ స్టార్ట్ అయిన వాళ్ళని, వాళ్ళందరి మీద ఫోకస్ చేయండి. వాళ్ళందరినీ జూమ్ లోకి రప్పించండి. వాళ్ళు వస్తే కానీ వాళ్ళ టీం రాదు. వాళ్ళు వస్తేనే టీంలు డెవలప్ అవుతాయి. టీంలు డెవలప్ అయితేనే అందరికీ డెవలప్మెంట్ ఉంది, ప్రజలకు మేలు, ఆరోగ్యకరమైన మేలు. ఆ కాన్సెప్ట్ లో వర్క్ స్టైల్ ఈ రోజు నుంచి కనీసం పేమెంట్ చూడండి. నేను రోజు అందరి పేర్లు చదవను, ఓన్లీ టాప్ 3 చదువుతాను. కానీ రెస్పాన్సిబిలిటీగా ప్రారంభం నుంచి ఎక్కడ ఈ రోజు మొదట నేను అనౌన్స్ చేసినప్పుడు 6 ఉన్నారు, 19 మందిలో 6 ఉన్నారు, ఇప్పుడు 13 ఉన్నారు. అంటే వెరీ గ్రేట్ మెజారిటీ పర్సెంటేజ్ వచ్చారు. కానీ మీరు కూడా నేను మీరు సక్సెస్ అవ్వాలని తపంతో చెప్తున్నాను, కామెంట్ గా కాదు. ఇన్ టైంలో మీరు వస్తేనే మీ టీం ఇన్ టైంలో వస్తారు. ఎందుకంటే మనం రోజు కేటాయించుకునేది 2 గంటలే జూముల కోసం. ఈ 2 గంటలు మనసు పెడితే అద్భుతమైన సక్సెస్ ఉంది. ఈ రోజు ధోనిలు రెహమాన్ సార్ సక్సెస్ గానీ, మన బషీర్ హారిస్ గారి సక్సెస్ గానీ, గౌరీ లాగమే గారి సక్సెస్, అంటే టాప్ 3 గురించి నేను మాట్లాడుతున్నాను. వీరందరూ ఇప్పుడు జూమ్ లో ఉన్న ఈ 237 మందిలో వీరి టీమే నాకు తెలిసి 60% పైన ఉంటారు. అదే వాళ్ళ సక్సెస్. అలాగే ఎవరికి వాళ్ళు గ్యాదరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. అవగాహన కల్పించడం వెరీ ఇంపార్టెంట్. దాని మీద ఈ రోజు మనం ఫోకస్ చేద్దామని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ విధంగా మనం ఫోకస్ చేయగలిగితే, ఇన్కమ్ వచ్చే వాళ్ళ మీద కనుక ప్రధానంగా ఫోకస్ చేయగలిగితే, మనం 300 అనేది టార్గెట్ అవలేగా అవలేలుగా. అది కూడా ఒకటే. నేను అప్పుడుగా మిమ్మల్ని కోరుకునేది జూమ్ లింక్ మార్చమని అప్పుడు ఎవరు అడగొద్దు, అడిగినే మార్చడం. ఎప్పుడు మారుస్తారో క్లారిటీ చెప్పేస్తాను మీకు. మొదటి 10 నిమిషాల్లో 300 మంది రావాలి. ఎప్పుడు వస్తారో కంటిన్యూగా 4 రోజులు రావాలి. అలాగా ఒక రోజు మిస్ అయిన పర్వాలా, అప్పుడు మారుస్తా. అలాగే రాత్రులేనంతే 9-10 కల్లా 300 మంది రావాలి. అప్పటి వరకు మనం జూమ్ లింక్ మార్చకూడదు. అంటే ఎలా ఫీల్ తీసుకురావాలంటే ఫస్ట్ లో మేము 100 మంది అలాగే మార్చాం. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎలా ఫీల్ తీసుకురావాలంటే, మనం 10 నిమిషాలు లేట్ అయితే మనకి సోనీ ఇండియా జూమ్ లో ప్లేస్ దొరకదు అనే అగ్రేజ్ తీసుకురావాలి మనందరం కలిసి. అక్కడ కూడా మనం సక్సెస్ అవుతాం. అక్కడ కూడా మనం ఫైనాన్షియల్ గా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. జూమ్ లోకి ఎక్కువ మందిని తెచ్చుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. నా పల్లెటూరు భాషలో ఒక మాట చెప్తా, జేబు నిండా, చేతి నిండా పని ఉంటే జేబు నిండా డబ్బులు ఉంటాయి. అలాగే మన టీం కనుక జూమ్ లో ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. ఈ సూత్రం దయచేసి పాటించాలని కోరుకుంటూ, నేను హంబుల్గానే మీ అందరికి చెప్తున్నా, ఈ రోజు నుంచి అమౌంట్ వచ్చి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి జూమ్ లోకి తీసుకురండి. వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా తలక 2-3 తీసుకొస్తే ఆటోమేటిక్ గా 300 కంప్లీట్ అవుతారు. ఇక ఫైనల్ కూడా చెప్తున్నా, ఇంతమంది మీరు ఇప్పుడు మాట్లాడుకోవాలని ఆగిపోయిస్తారు. కానీ ఈ కంపెనీలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఉద్దండులు, అనేకమైన కంపెనీలు అనుభవం ఉన్న వాళ్ళు, సామాన్యమైన వ్యక్తులు రాలే ఈ కంపెనీలకు. అంతా దేవుడు కృప, దయ, ఓపెన్ హార్ట్ తో చెప్తున్నా. దాన్ని నిలబెట్టుకుంటారు. మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నా, దాన్ని నిలబెట్టుకుంటా. మిమ్మల్ని ఎప్పటికీ ఇంకో కంపెనీకి వెళ్ళే పరిస్థితులు తీసుకురాను. దాంట్లో భాగంగా ప్లాన్ మార్చను, క్వాలిటీ తగ్గనివ్వను, డిస్పాచ్లు 48 hours లో డిస్పాచ్లు అవుతాయి. 72 hours లో 2500 పైబడి పెట్టుకున్న వాళ్ళందరికీ డిస్పాచ్లు అవుతాయి. 2500 పెట్టుకున్న వాళ్ళకి 4 రోజులు పడుతుంది అనేది అనౌన్స్మెంట్ చేస్తాం. కానీ నిన్న పేవర్స్ అన్ని ఇప్పుడు పెడుతున్నాను, ఆల్రెడీ కంప్లీటెడ్ అయిపోయింది. 1 day కూడా కంప్లీట్ అవ్వదు. 10 గంటలు ఇస్తే 1 day లెక్క కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు పేవర్స్ అప్పుడే 19 అయిపోయినాయి. మళ్ళీ నైట్ చేస్తారు, మార్నింగ్ చేస్తారు, మధ్యలో కాలం డై చేస్తారు. నేను సర్వస్వం చెప్తున్నాను, దీని మీదే మనసు పెట్టాను. ఇక వేరే యావిగేషన్స్ వేరే ఏమి లేవు. నాకు 19వ తారీఖు మాత్రం ఆదివారం మీరు అందరూ సెలవు ఇవ్వాలి.
నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని 10వ తారీఖున 11 జూమ్లో మీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తాను? అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నా, పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే నా మూమెంట్ మీకు తెలవాలి కమిటెడ్ వ్యక్తిగా. ఎందుకంటే గొప్ప గంట లేట్ అయినా నన్ను నిర్లక్ష్యంగా చేస్తాడని మీరు అనుకోకూడదు. నాలో నిర్లక్ష్యం ఉందని ఫీల్ మీకు కలిగినప్పుడు మీరు నాకు దూరం అయిపోతారు. దూరం అయ్యాక మన దగ్గరికి రారు, నాకు తెలుస్తుంది లీడర్గా. అందుకే ఎవరిని దూరం చేసుకోండి. కానీ ఒకసారి ఫోన్ కొద్దిగా లేట్ అవ్వచ్చు, మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి 661లో వెంటనే రెస్పాండ్ అవుతారు. 66 అంటే కట్టే కుట్టే తెచ్చానట్టు పెట్టాలి నాకు మెసేజ్. ఏ ప్రాబ్లం ఉంటే దాని మీదే, ఏదైనా ప్రాబ్లం ఉంటాయి లేకుండా ఏముండవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న ఇంత వ్యవస్థలో ఏదన్నా రెక్టిఫై చేసుకుంటా వెళ్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. మీ విలువ ఎక్కడా పోనివ్వను. మీ విలువ పోతే అల్టిమేట్ నా విలువ పోతుంది. ఇక నా విలువ పైకి వేస్ట్ నేను. అది దాని గురించి మీకు ఎక్కడ మాట్లాడాను. రెండు కాకపోతే పేరు చదవకూడదు అని చెప్తున్నాను. ఒక ఆయనకి 5,000 పేమెంట్ ఉంది, 2 విత్డ్రాల్స్ పెట్టుకున్నారు. ఆయనది అందులో బ్రాంచ్ లేదు, డబ్బులు పంపలే నేను. చూడండి, బ్రాంచ్ లేకపోయినా కాంటాక్ట్ నెంబర్ లేకపోయినా, అయితే ఫోన్ పే లేదు, గూగుల్ పే 2 లేదా కాంటాక్ట్ నెంబర్ లేకపోయినా, బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా, IFSC కోడ్ లేకపోయినా పేమెంట్స్ రావు. కానీ మీరు మరలా కరెక్ట్ గా అప్డేట్ చేసుకొని ఆ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ పెట్టిన కాబట్టి మళ్ళీ 72 గంటలు మీ డబ్బులు మీకు వస్తుంది. డబ్బులు ఎక్కడ బాగున్నది దగ్గర, అందులో అనుమానం లేదు. డబ్బులు ఎక్కడ బాగు. నా ఫ్రెండ్స్ అందరూ అంటారు నీ దగ్గర డబ్బులు రిజర్వ్ బ్యాంక్ అంటారు నన్ను. అంటే ఆ గుడ్ విల్ ఉందా, దేవుడు ఇచ్చిన అవకాశం. నేను ఎక్కడ కూడా ఎంత త్వరగా డబ్బులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు. అది అందుకని ఆ మైండ్ ఉన్నది కనుక నేను ఉదయం లేచి నేను అప్పుడే 19 మంది చేశాను. రోజు ఇదే పని నాకు. మిత్రులారా, ఇంత అద్భుతమైన కంపెనీలో మనం కొద్దిగా చేద్దాం. ఈరోజు టాప్ లీడర్స్ ని నేను శిరస్సు వహించి అడిగేది ఏంటంటే, మీ డబుల్ లైన్ టీమ్ లో ఈ పదం వాడకూడదు కానీ అర్థం అవుతుందని చెప్తున్నా, పేమెంట్స్ వచ్చి వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకోండి. ముఖ్యంగా సీలింగ్ వచ్చి వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళందరూ జూమ్ లోకి వచ్చేటట్టుగా మీరు మోటివేట్ చేయగలిగితే మీ టీం ఇంకా పెరిగిపోతే, ప్లస్ వాల్యూమ్ పెరిగిపోతుంది, అనేక మంది సక్సెస్ రేట్ పెరుగుతుందని తెలియజేస్తూ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు సీలింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, లాస్ట్ మంత్ ఎన్ని సీలింగ్లు అయితే తీసుకున్నారో మీకు అందరికి తెలుసు. దానికి కనీసం ఒక సీలింగ్ అనే పెరగాలి, గుర్తుపెట్టుకోండి. జూమ్ లో ఉన్న అందరికి వర్తిస్తుంది ఇది. లాస్ట్ మంత్ అచీవ్మెంట్ కంటే ఒక్క సీలింగ్ అని ఎక్స్ట్రా తీసుకోండి, ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా సంతోషం. ఆ రకమైన మైండ్ తో మనందరం పని చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ, ఈ నెల మన లక్ష్యం 17,000 ప్యాకెట్లు. లాస్ట్ మంత్ మనిషి అత్యాశ అంటారు, ఇదే 16,400 చేసాం. ఫస్ట్ లో 20,000 చేసాం, కానీ ఇప్పుడు 16,400 చేసారా? ఇంకా నేను అత్యాశ పెడుతున్నాను అనుకుంటున్నారా? కాదు, మీ బలం నాతో ఇలా మాట్లాడిస్తా ఉంది. మీ అందరి బలమే ఆ భగవంతుడి దయ, ఆయన ప్రభుత్వం మీ అందరి బలమైన నేను మాట్లాడిస్తోంది. ఈ నెల 17,000 ప్యాకెట్లు దాటిపోతాం నా అంచనా. ఇది ఈ 6 రోజులకి జరుగుతున్న దాన్ని చూస్తే 17,000 దాటిపోతాం. బహుశా నేను అనుకుంటే ఇంకొక 3-4 నెలల్లో 20,000 దాటిపోతాం. 3-4 నెలల్లో అంత స్థాయికి వచ్చేస్తాం. హార్డ్ వర్క్ చేస్తాం, అందరం చేస్తున్నాం. మీ అందరికీ శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫైనల్ గా మీకు ఎక్కడ మాట్లాడాలని కూడా నేను అడుగుతానని మాటిస్తూ, విష్ ఆల్ ది బెస్ట్. ఈ రోజు మాట్లాడి ఆర్గనైజ్ చేసిన గౌరవం ఆగమేశ్వరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు రాత్రికి గవర్నీలు యాదగిరి సారథి ఈ రోజు ప్రోగ్రామ్, నేను ఉదయం ఆయన మాట్లాడారు స్పెషల్ గెస్ట్ గా, ఈ రోజు రాత్రికి పర్మనెంట్ లీడర్ గా ఈ రోజు ఆయన మాట్లాడతారు. రేపు ఉదయం గవర్నీలు వడ్రీ మేడం గారు మాట్లాడతారు. ఈ 2 మీటింగ్లను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, రేపు లక్ష్మీవారం రాత్రికి నాదే ప్రోగ్రామ్ కనుక ఒకవేళ ఈ రోజు మాట్లాడలేకపోయిన గవర్నీలు విజయలక్ష్మి గారికి మాట్లాడతానంటే గవర్నీలు ఆగమేశ్వర్ అవకాశం రేపు రాత్రికి ఇద్దాం. ఎప్పుడు మళ్ళీ మీరు మాట్లాడేంత వరకు కాకుండా, ఎందుకంటే చాలా గొప్పగా చేస్తా ఉన్నారు, కమిట్మెంట్ తో చేస్తా ఉన్నారు, చాలా అద్భుతంగా చేస్తా ఉన్నారు. ఆవిడ మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు అన్మిట్ అవ్వలేదు ఎందుకు సిగ్నల్ లేక కనుక, రేపు రాత్రికి లక్ష్మీవారం రాత్రికి నాదే ప్రోగ్రామ్ కనుక ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడే అవకాశం వారికి తప్పనిసరి ఇవ్వటం మన అదృష్టంగా భావిస్తూ, ఇష్యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ రోజు మన ఆరోగ్యపరమైన సేవకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మనందరం యూనిటీగా పనిచేద్దాం, 10 మందికి మంచి చేద్దాం, 10 రూపాయలు రైట్ వేలు సంపాదిద్దాం అని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి.